సంతోషాల దీపావళి కథ. ఒక ఊరిలో రామేశ్వర్ అనే సేటు ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు. రామేశ్వర్ చాలా మంచివాడు. దయతో దానాలు ధర్మాలు చేస్తూ ఉండేవాడు. రామేశ్వర్ బయటకు వెళ్ళినప్పుడు ఎదురుపడ్డ పేదవారికి తోచినంతగా సహాయం చేస్తూ ఉండేవాడు. రామేశ్వర్ మంచితనాన్ని, అతను చేస్తున్న దానధర్మాల గురించి చుట్టుపక్కల ఊళ్లవాళ్లు కూడా చెప్పుకునేవాళ్లు. రామేశ్వర్కి రాఘవ అనే కొడుకున్నాడు. అతనికి రామేశ్వర్ చేస్తున్న దానధర్మాలు నచ్చేవి కావు. డబ్బులు ఖర్చయిపోతున్నాయి అని అనుకునేవాడు. ఇంటికి సహాయం కోసం వచ్చిన సాధువుకి లేదు అని చెప్పి తిప్పి పంపేవాడు. రాఘవ ఈ స్వభావాన్ని చూసిన రామేశ్వర్, అతని భార్య రాఘవ్కి అలా చెయ్యకూడదు అని ఎంత నచ్చ చెప్పినా రాఘవ వినేవాడు కాదు. పైగా ఎలాంటి ఉపయోగం లేకుండా ఇలా డబ్బు పంచితే ఎలా అనేవాడు. ఒకరోజు త్వరలో దీపావళి రాబోతోందని రాఘవమ్మ పనిమనిషి కాంతానికి ఇల్లు శుభ్రం చేయమని చెప్పింది. తర్వాత రాఘవ్ తల్లి 2 మిఠాయి బాక్సులను రాఘవ్కిస్తూ, ఇందులో ఒక మిఠాయి డబ్బా కాంతానికి, ఇంకోటి గుడి దగ్గరున్న పేదవాళ్లకి పంచిపెట్టు అంది. దానికి రాఘవ, అమ్మా, మిఠాయి పంచే అవసరం ఏముంది ఇప్పుడు? బాబూ, వచ్చేది దీపావళి పండగ. పండగ రోజు అందరూ ఆనందంగా ఉండాలి. అందుకే వెళ్ళు, అందరికీ మిఠాయిలు పంచు అంది. దానికి రాఘవ, అమ్మా, కాంతకి ఇద్దాం, మిగతా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. కాంత పని చేస్తుంది, కాని మిగతా వాళ్ళు ఏ పని లేకుండా ఖాళీగా ఉంటున్నారు. ఏ పని చేయకుండా కబుర్లు చెప్పుకుంటూ ఖాళీగా కూర్చుంటున్నారు. అలాంటి వాళ్ళకిచ్చి మన డబ్బులెందుకు వృధా చేసుకోవడం అని అన్నాడు. ఈ సంభాషణంతా రాఘవ్ అమ్మ ద్వారా విన్న రామేశ్వర్, నువ్వు బాధపడకు, ఒక ఉపాయం చెప్తాను అని ఒకరోజు రాఘవ్కి అర్థమయ్యేలా చేయడానికి తనతో పాటు గ్రామంలో ఒక ప్రదేశానికి తీసుకువెళ్లాడు. ఒక చోట కొంతమంది పేదవారు గుంపుగా కూర్చునున్నారు. వారిని చూపిస్తూ, చూడు రాఘవ్, వాళ్లకి ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి మంచి బట్టలు లేవు, పని చేయడానికి ఆరోగ్యమైన శరీరం లేదు, పిల్లలు కడుపు నిండా తినడానికి తిండి కూడా లేదు. బాబు, ఈ ప్రపంచంలో డబ్బు అందరికీ అవసరం, కాని అందరూ ఇతరులకి సహాయం చేయరు. మనం చేసే చిన్న సహాయం వీళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి తిరిగింటికి తీసుకొచ్చాడు. నెమ్మదిగా రాఘవ్కి అర్థమవుతూ వస్తోంది ఇతరులకి ఎందుకు సహాయపడాలో. రాఘవ్లో వస్తున్న మార్పును గమనించిన రాఘవ తల్లి సంతోషంగా రామేశ్వర్తో ఇలా అంది, మన అబ్బాయిలో మీరు చెప్పడం వల్ల మార్పు కనిపిస్తోంది. లేదు, ఇంకొంత చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి రామేశ్వర్ భార్య, కానీ ఇంకా ఇంకా ఏముంది చెప్పడానికి? రాఘవ్కి ఇప్పటిదాకా ఎందుకు సహాయం చెయ్యాలి, మన డబ్బు వృధా అవుతుంది అనే భావన ఉండేది. ఇప్పుడు మనం ఎందుకు సహాయం చేస్తున్నామో అర్థం అవ్వాలి తనకి అని చెప్పాడు. కొంతసేపటి తర్వాత రామేశ్వర్ తన కొడుకుని పిలిచి 2 దీపాలను తెమ్మన్నాడు. రాఘవ 2 దీపాలను తెచ్చాడు. ఇద్దరూ కలిసి ఒక చీకటి గదిలోకి వెళ్లారు. రామేశ్వర్ 2 దీపాల్లో ఒక దీపం వెలిగించి అగ్గిపుల్లని దూరంగా విసిరేశాడు. వెంటనే వెలుగుతున్న దీపాన్ని నోటితో ఊది ఆర్పేసి రాఘవ్తో, బాబూ, ఇప్పుడు నువ్వు ఈ ఆరిపోయిన దీపాన్ని వెలిగించగలవా అని అడిగాడు. దానికి రాఘవ్, వెలిగించలేను. ఇప్పుడు రామేశ్వర్ 2 దీపాలను వెలిగించి అందులో ఒకదాన్ని మళ్లీ ఆర్పివేసి, ఇప్పుడు ఈ దీపాన్ని తిరిగి వెలిగించగలవా అని అడిగాడు. రాఘవ వెలుగుతున్న ఇంకో దీపంతో ఆరిపోయిన దీపాన్ని వెలిగించాడు. కాని రాఘవ్కి అర్థం కాలేదు ఎందుకు తన తండ్రి ఇలా చేస్తున్నాడో.
ఇప్పుడు రామేశ్వర్ తన కొడుకుకి అర్థమయ్యేలా, చూడు బాబు, ఈ దీపాలు మనం, ఈ గది మన జీవితం. వెలుగుతున్న దీపాలు సంతోషం. సంతోషంగా ఉంటేనే జీవితం ప్రకాశిస్తుంది. కానీ ఏ కారణం చేతైనా సంతోషం లోపిస్తే జీవితం చీకటిమయమవుతుంది. ఎంత ప్రయత్నించినా తిరిగి వెలిగించలేం. దీపంలో ఎంత నూనెన్నా కూడా ఇంకో దీపం సహాయం లేకుండా ఎంత ప్రయత్నించినా మనం ఆరిపోయిన దీపాన్ని వెలిగించలేం. ఎంత నూనెన్నా కూడా దీపంలో నూనె ధనానికి ప్రతిరూపం. అలాగే 2 దీపాల్లో ఒకటి ఆరిపోయినా ఇంకొక దీపంతో వెలిగించవచ్చు. అలా వెలిగించడమే మన సంతోషాన్ని ఇతరులతో పంచుకున్నట్టు. 2 దీపాల వెలుగులో గది మరింత ఎలా ప్రకాశం అవుతుందో, ఇతరులకి మనం సహాయం చేయడం వల్ల మరింత సంతోషం మన జీవితంలో నిండుతుంది. అందుకే బాబు, దాన ధర్మాల వల్ల మన ధనం వృధా కాదు, ఇంకా ఎక్కువగా మనకి మిగులుతుంది అని చెప్తాడు. తండ్రి మాటలు రాఘవ్ చాలా చక్కగా అర్థం చేసుకున్నాడు. సహాయం చేయడం వల్ల డబ్బు వృధా కాదు, సంతోషం మిగులుతుంది అని. అప్పట్నుంచి రాఘవ్ దీపావళి పండక్కి పేదవారికి దానధర్మాలు చేస్తూ ఉండేవాడు, చాలా సంతోషంగా. అనగనగా ఒక ఊరిలో ఒక పేద కుటుంబం ఉండేది. భర్త, భార్య, కొడుకు మాత్రమే కలిసి ఉండేవారు. తాను రోజూ అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని అమ్మి తన కుటుంబాన్ని పోషించేవాడు. తాను డబ్బు పరంగా పేదవాడైనప్పటికీ మనసు మాత్రం చాలా ఉన్నతమైనది. రోజులాగే కట్టెలు కొడుతూ కొడుతూ, అరే, ఇది చాలా పచ్చిగానే ఉందిగా, మనకి కావలసినవి ఎండిన కట్టెలు కదా అనుకుని కట్టెలు కొట్టడం మొదలుపెట్టాడు. ఇంతలో అక్కడికి ఒక సాధువు వచ్చి ఇలా అన్నాడు. దారి మర్చిపోయి ఎటు వెళ్లాలో తెలియక తిరుగుతున్నాను. నాకు కొంచెం మంచినీళ్లు తాగించగలవా? నీకు పుణ్యం ఉంటుంది అని అడుగుతాడు సాధువు. ఇంతలో ఈ మాటలు విన్న రామయ్య ఇలా అంటాడు. అయ్యో, తప్పకుండా స్వామీజీ, ఇదిగో తీసుకోండి అంటూ ఒక చెంబుతో నీళ్లిస్తే సాధువు ఆ నీళ్లను కడుపు నిండా తాగి కృతజ్ఞతలు చెప్తూ ఆ సాధువు రామయ్య వంక చూశాడు. రామయ్య చూస్తే చాలా బాధగా ఉండడం గమనించి ఇలా అడుగుతాడు. ఏమైంది నాయనా, ఇంత విచారంగా ఎందుకున్నావు అని అడుగుతాడు సాధువు. స్వామి, నేను చాలా పేదవాడిని. ఈ అడవిలో రోజు ఇట్లా కట్టెలు కొట్టి ఆ డబ్బులతో మా కుటుంబాన్ని పోషిస్తున్నాను. కానీ ఏం లాభం, దీంతో వాళ్ళకి కడుపు నిండా అన్నం కూడా పెట్టలేకపోతున్నాను. ఈ మాటలు విన్న సాధువుకి అంతా అర్థమైంది. రామయ్యకి ఏదో ఒకటి మంచి చేయాలి అనుకుంటాడు. అనుకోగానే సాధువు చేతిలో ఒక దీపం ప్రత్యక్షమవుతుంది. దాన్ని రామయ్యకి ఇస్తూ, ఇదిగో నాయనా, తీసుకో, నీకే. దాన్ని చూసిన రామయ్య ఇలా అంటాడు. కానీ ఇది ఒక దీపం కదా, దీన్ని నేనేం చేసుకోను స్వామి. అయ్యో అమాయకుడా, ఇది మామూలు దీపం కాదు, మాయా దీపం. అవునా, మాయాదీపమా? అవునాయనా, ఇది ఒక మాయా దీపం. దీన్ని వెలిగించి నువ్వేది కోరుకుంటే అది దొరుకుతుంది అని చెప్తాడు సాధువు. సాధువుకి ధన్యవాదాలు చెప్పి రామయ్య ఆ దీపాన్ని తీసుకుని ఇంటికి వస్తాడు. సీతా, చూడు నాకేం దొరికిందో అంటూ సంతోషంగా తన భార్యని పిలిచి ఈ దీపాన్ని చూపిస్తాడు. ఏం జరిగింది? ఎందుకలా అరుస్తున్నావ్? ఇదిగో చూడు, మాయాదీపం. ఏంటి, మాయాదీపమా? నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకేం కాలేదు కదా? అయ్యో, ఇదొక మాయాదీపం సీత, చూస్తావా దీని మహిమ? అయితే సరే, చూద్దాం. నాకు చాలా ఆకలిగా ఉంది, నా కోసం తినడానికి ఏదైనా తెప్పించు అని అంటుంది సీత ఆశగా. వెంటనే రామయ్య దీపాన్ని వెలిగించి భోజనాన్ని కోరుకుంటాడు. అంతే, అక్కడ భోజనం ప్రత్యక్షమైపోతుంది. చూసేవా దీని మహిమ? ఇప్పుడు నీకేది కావాలన్నా ఈ మాయాదీపాన్ని నువ్వు కోరొచ్చు. ఇదిలా ఉండగా ఎప్పట్లాగానే కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్తాడు రామయ్య. రామయ్య అలా వెళ్లగానే సీత ఇంకా వాళ్ళ అబ్బాయి కలిసి ఆ దీపాన్ని వెలిగించి ఏది కావాలో అది కోరుకుంటారు. పెద్ద ఇల్లు, ఇంట్లో ఉండే విలాసవంతమైన వస్తువులు, వీటన్నిటితో వారి తీరే మారిపోతుంది. సాయంత్రం అవగానే రామయ్య అడవి నుంచి ఇంటికి తిరిగి వస్తూ ఇలా అనుకుంటాడు. అరే, ఇదసలు నా ఇల్లులా లేదే, నా ఇల్లు చాలా చిన్నది కదా. ఇంతలో రామయ్య భార్య సీత గుమ్మం ముందే నిల్చుని ఇలా అంటుంది. ఏవండోయ్, ఇది మన ఇల్లే, ఇదంతా మాయాదీపం మహిమండి. మాయాదీపం పుణ్యమా అని వారికి అవసరమైనవన్నీ సమకూర్చుకున్నారు. కొన్ని రోజుల తర్వాత మాయాదీపం ఇచ్చిన సాధువు ఆ ఇంటి వైపుగా వచ్చి ఇలా అంటాడు. అమ్మా,
తాగడానికి కొంచెం నీళ్లుంటే ఇవ్వండమ్మా, నాకు చాలా దాహంగా ఉంది. రామయ్య లోపల నుంచి ఇదంతా విని ఇలా అంటాడు. ఎవరక్కడా మన ఇంటి ముందుకొచ్చి నీళ్ళడిగేది? తెలీదండి, చూడ్డానికి ఎవరో ముష్టివాడ్లా ఉన్నాడు పొమ్మన వాడికి మన ఇంటి ముందు నుంచి, దరిద్రం అంటూ రామయ్య లోపల నుండి అరుస్తాడు. నీళ్లు లేవు, ఏం లేవు, వెళ్ళెక్కడి నుంచి అంటూ కోపంగా తలుపులు వేసేస్తుంది సీత. సాధువు కూడా పాపం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో ఆ రామయ్య కొడుక్కి చాలా ఆకలిస్తుంది. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉంటే పెట్టవా అని అడుగుతాడు. సీత ఆ మాయాదీపం వెలిగించి భోజనం కోరుకుంటుంది. కాని భోజనం దొరకదు. అప్పుడిలా అంటుంది, అరే, ఈ దీపానికేమైంది? ఎందుకు పని చేయట్లేదబ్బా? రామయ్య కూడా వెళ్లి మాయాదీపాన్ని వెలిగించడానికి చాలా ప్రయత్నిస్తాడు. అయినా కూడా ఆ దీపం పనిచేయదు. అప్పుడు రామయ్యకి గుర్తొస్తుంది, ఇందాక మన ఇంటి ముందుకొచ్చిన సాధువే నాకు దీపం ఇచ్చిన సాధువు అని అనుకుంటూ అడవి వైపు పరిగెత్తుకుంటూ కంగారుగా వెళ్తాడు. స్వామి, స్వామి ఆగండి, స్వామి, స్వామి ఆగండి. సాధువు రామయ్యను చూసి ఆగుతాడు. రామయ్య చేతులు జోడించి ఇలా అంటాడు, అయ్యో, నన్ను క్షమించండి స్వామి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా భార్య మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయింది, పిచ్చిది. పదండి స్వామి, మన ఇంటికి వెళ్దాం, పదండి. నేను మీకు మంచినీళ్ళు ఇచ్చి మీ దాహం తీరుస్తాను, పదండి అని అంటాడు రామయ్య. బదులుగా సాధువు ఇలా అంటాడు, వద్దు నాయనా, ఇప్పుడు నువ్వేం చేసినా లాభం లేదు. నీలో ఎప్పుడైతే మానవత్వం ఉండేదో అప్పుడు ఆ దీపం నీకు ఉపయోగపడింది. డబ్బు నీ దగ్గరికి వచ్చినప్పుడే నీలో ఆ మానవత్వం నశించింది. ఇక ఆ దీపం పనిచేయదు అనుకుంటూ సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పాపం రామయ్య ఎంతో బాధగా ఏడుస్తూ ఉండిపోతాడు. చూశారుగా పిల్లలు, ఈ కథ ద్వారా మీకేం అర్థమైంది? ఇతరులకి సహాయం చేసే గుణం ఉండాలి. డబ్బున్నా లేకపోయినా ఎప్పుడూ మనలో మానవత్వం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండాలి. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోల్లెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి, టాటా.